నేను ఇందిరమ్మ శారీతో అయితే ఫ్రాక్ స్టిచ్ చేస్తాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిఎస్టీ వ్లాగ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఫ్రంట్ పార్ట్ తీసుకొని బ్లౌజ్ పీస్ సీదా పెట్టి, సీదా అంటే కరెక్ట్ ప్లేస్లో పెట్టి, దానిపైన లైనింగ్ ఫ్యాబ్రిక్ పెట్టి నెక్ పార్ట్ దగ్గర స్టిచ్ చేసుకోవాలి. వేసుకున్నాక దానిని రివర్స్ అయితే తీసి నెక్ పార్ట్ దగ్గర మళ్ళీ ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక లుక్ అనేది బాగుంటుంది. అందుకోసమే కుట్టు వేసుకునేటప్పుడు కొద్దిగా కట్స్ పెట్టుకుంటే ఇంకా బాగా కుదురుతుంది. దానివల్ల లుక్ బాగుంటుంది. తర్వాత ఇక టోటల్ సైడ్స్ అనేవి స్టిచ్ చేసుకోవాలి. తర్వాత సైడ్స్కి ఉన్న క్లాత్ కట్ చేసుకోవాలి. కొద్దిగా ఎక్కువ క్లాతే మిగిలించుకోవాలి, ఎందుకంటే మనకి సైడ్స్కి క్లాత్ ఎక్కువ పెట్టుకోవాలి. సో అందుకోసమే పైనుండి కుట్టేసుకునేటప్పుడు కొంచెం గ్యాప్ ఇచ్చుకుంటూ కుట్టు వేయాలి. అప్పుడే లుక్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు వీడియోలో కనిపిస్తున్న విధంగా చేయాలి. ఇట్లయితే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. సో చూసే వాళ్ళకు కూడా బొటిక్లో కుట్టించుకున్నట్టు అనిపిస్తుంది అనమాట. బొటిక్కా నువ్వా అని అంటున్నారు. సర్లే అనుకుంటే అనుకోండి, కానీ ఇప్పుడైతే ఇట్లా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత లుక్ అనేది ఇట్లా ఉంది. ఫైనల్గా సైడ్స్ కూడా మొత్తం ఇలా స్టిచ్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి. మొత్తం అని అంటే సైడ్స్కి మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రాక్కి ప్రిన్స్ కట్ అనేది పెట్టుకుంటున్నా. ఇంకా లుక్ అనేది సూపర్ ఉంటుంది. సో నేను ప్రిన్స్ కటింగ్ అయితే పెడుతున్నా. ప్రిన్స్ కటింగ్ అనేది ఎలా ఉంటే, ముందు మనం బ్యాక్కి ఫ్రిల్స్ పెట్టుకుంటాం కదా, అలాగే కానీ కొద్దిగా పైన దాకా పెట్టుకోవాలి. ఆ పైన వేసిన కుట్టు నుండి చంక దాకా అయితే ఇంకో కుట్టు వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ కుట్టు వేయాలి. ఇక ఇది పక్కన పెట్టుకుంటే బ్యాక్ పార్ట్ తీసుకోవాలి. ఇది కూడా సేమ్ ఫ్రంట్ లాగానే ముందు కరెక్ట్ ఉన్న ఫ్యాబ్రిక్ పైన మనము లైనింగ్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. దాన్ని రివర్స్ తీసి స్టిచ్ చేయాలన్నమాట. తర్వాత సైడ్స్కి ఉన్న ఫ్యాబ్రిక్ అయితే కట్ చేయాలి. కట్ చేసి రౌండ్గా పార్ట్ షేప్ అయితే వచ్చే వరకు అయితే స్టిచ్ చేయాలి. సేమ్ ఫ్రంట్ పార్ట్ లాగానే, కానీ బ్యాక్కి కూడా మనం పెద్దగా పెట్టుకుంటాం కదా, అందుకోసమని దీనికి కూడా రివర్స్ తీసుకోవాలి. రివర్స్ తీసుకొని కొంచెం కట్స్ అయితే ఇచ్చుకోవాలి. కట్స్ ఇచ్చుకున్న తర్వాత మనమే దానికి పార్ట్ షేప్ అయితే రావాలి. పార్ట్ షేప్ వచ్చిన తర్వాత దూరం గ్యాప్ ఇచ్చుకుంటూ మళ్ళీ ఒక కుట్టేసుకోవాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూపిస్తున్నట్టుగా, వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. ఇప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. దీనికి కూడా సేమ్ టోటల్గా సైడ్స్కి స్టిచ్ వేయాలి. స్టిచ్ వేసిన తర్వాత మిగిలిన క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి. ఇలా చేశాక మళ్ళీ దీనికి కూడా ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఫ్రిల్స్ పెట్టుకుంటే వెనకాలకి క్లాత్ లేవకుండా ఉంటుంది. సో తర్వాత మనం హ్యాండ్స్కి క్లాత్ అయితే ఎక్స్ట్రా పడుతుంది, కాబట్టి మనం బార్డర్ పార్ట్ని కట్ చేసుకోవాలి. బార్డర్ అయితే బాగుంటుంది, సో బార్డర్ కట్ చేస్తున్నా. అలాగే లైనింగ్ క్లాత్కి కూడా చంక పీసులు పడతాయి, దాన్ని కూడా స్టిచ్ చేసుకోవాలి. నేను లైనింగ్ క్లాత్కి అయితే కుట్టిన, కానీ ఇక్కడ వీడియో అనేది మిస్ అయింది. సో ఈ బార్డర్ పార్ట్కి మాత్రమే ఇక్కడ వీడియో అయితే ఉంది. సేమ్ ఇక్కడ ఎలా చేస్తున్నానో సేమ్ లైనింగ్ ఫ్యాబ్రిక్కి కూడా అలానే చేయాలి. ఇప్పుడు ఎవ్వరు చూసినా కూడా ఇదే చీర కట్టుకుంటారు. సో అందుకే నేను డిసైడ్ అయినా, చీర అయితే కట్టుకోవద్దు, ఫ్రాక్ లాగా స్టిచ్ చేసుకుందామని ఫిక్స్ అయినా. సో అందుకోసమే కుట్టుకుంటున్నా. మరి మీరేం చేసిర్రు ఇందిరమ్మ చీరని? శారీ లాగానే వాడుతున్నారా, లేదంటే ఫ్రాక్ కుట్టించుకున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను గేర్ కోసం అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా. సో లైనింగ్కి అక్కడక్కడ కుచ్చులు పెట్టుకోవాలి. కుంటే గేర్ అనేది సరిపోతుంది, లేకపోతే దగ్గరికి అవుతుంది, నడిచినప్పుడు కంఫర్ట్గా ఉండదన్నమాట. సో మనమైతే క్లాత్ ఎక్కువనే తీసుకోవాలి. మనం కుచ్చులు పెట్టినాక టాప్కి తగ్గట్టు సరిగ్గా సమానంగా వస్తుందా క్లాత్ అని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది పక్కన పెట్టి శారీలోని కొంగు పార్ట్ని అయితే కట్ చేసి మిగిలిన శారీ అంతా కూడా కుచ్చులు అయితే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక లైనింగ్ ఫ్యాబ్రిక్తో కలిపి జాయింట్ చేయాలి. జాయింట్ చేసే ముందు వెనుక కరెక్ట్గా ఉందా లేదా అని సరిగ్గా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటూ అయితే స్టిచ్ చేయాలి. టోటల్ శారీ వాడుతున్నాను నేను ఇక్కడ, ఎందుకంటే ఈ శారీ మిగిలిచ్చినా కూడా నేను ఏం చేసుకోలేను, ఎందుకంటే నాకు దేనికి యూస్ కాదు. సో గేర్ అయినా పెద్దగా వస్తుందేమో అని నేను ఇట్లా చేస్తున్నా. గేర్ అనేది పెద్దగా వస్తే చూడడానికి కూడా బాగుంటుంది లుక్,
అందుకోసమనే గేర్ కూడా పెద్దగా పెట్టుకోవాలని నేను ఇట్లా ఫిక్స్ అయినా. తర్వాత టాప్ పార్ట్ని మనం ఒక సైడ్ స్టిచ్ చేయాలి. హ్యాండ్స్ దగ్గర నుండి నడుము దగ్గర వరకు ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక మనం కుట్టిన బాటమ్కి ఈ టాప్ పార్ట్ని అయితే జాయిన్ చేయాలి. జాయిన్ చేసే ముందు బాటమ్ పార్ట్ రైట్ సైడ్ ఉండాలి, టాప్ పార్ట్ అనేది రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టుగా కుట్టుకోవాలి. తర్వాత బాటంలో లైనింగ్కి అండ్ శారీకి కింద వరకు జాయిన్ చేసుకొని దాన్ని ఒకసారి ముందుకి మడిచి కుట్టు వేయాలి. అప్పుడే కుట్లు నీట్గా కనిపిస్తుంది. తర్వాత మనం కరెక్ట్గా హ్యాండ్స్ నుండి నడుము వరకు అయితే మన కొలతలతో కరెక్ట్గా చూసుకోవాలి. చూసుకొని మార్కింగ్ అయితే పెట్టుకొని కుట్టు వేయాలి. వేసాక రివర్స్ తీసేయండి. కరెక్ట్గా వచ్చాక బ్యాక్ సైడ్ మనం పాట్ నెక్ పెట్టాం కదా, దానికి మనం ఒక బటర్ఫ్లై అయితే స్టిచ్ చేస్తాం. దానికోసం రెక్టాంగులర్ షేప్లో ఉన్న క్లాత్ తీసుకొని దానికి 3 సైడ్స్ అయితే కుట్టు వేసుకొని కరెక్ట్గా తీయాలి. తర్వాత ఇంకో సైడ్ కూడా క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయడం అంటే రివర్స్ తీసిన తర్వాత అది కరెక్ట్ షేప్లో వచ్చాక క్లోజ్ చేయాలి. దానికి సూది దారంతో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టయితే కుట్టుకోవాలి. తర్వాత పొడవు క్లాత్కి మనం కొంచెం లావుగా ఉండేలా నాడ కుట్టుకోవాలి. ఆ నాడని రివర్స్ తీయాలి. రివర్స్ తీసిన తర్వాత దానికి ఈ బటర్ఫ్లైకి పెట్టి సూదితో స్టిచ్ అయితే చేయాలి. తర్వాత ఈ బటర్ఫ్లైని మనం పాట్ ప్లేస్లో పెట్టి, పాట్ ప్లేస్లో అంటే మనం నెక్కి పెట్టినాం కదా పాట్ నెక్, సో దాని ప్లేస్లో అయితే పెట్టి సూదితో అయితే కుట్టుకోవాలి. సూదితో కాకుండా మిషన్ మీద అయితే బాగుండదు, సో సూదితో కుట్టుకోవాలి. మనకి సైడ్స్కి లూజ్ అయినా టైట్ అయినా కూడా స్టిచ్ చేసుకోవాలి కదా, సో క్లాత్ అయితే ఎక్కువనే ఉంచుకోవాలి. సైడ్స్కి ఉంచుకున్న తర్వాత సైడ్స్కి అయితే ఒక కుట్టు వేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ సైడ్ కూడా సేమ్ అలానే చేయాలి. మన బాడీకి కరెక్ట్ ఫిట్ అయ్యేలా చూసుకోవాలి. లూజ్ ఉన్నా బాగా అనిపించదు, మరీ టైట్ ఉన్నా బాగుండదు. సో అందుకనే కరెక్ట్గా ఫిట్ అయ్యేలా చూసుకోవాలి. ఇందాక చెప్పాను కదా బటర్ఫ్లై లాగా అని, సేమ్ ఇదే రెక్టాంగులర్ షేప్లో తీసుకోవాలి. తీసుకొని దీన్ని అయితే మనం 3 సైడ్స్ అనేది కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని 3 సైడ్స్ కుట్లు వేసుకోవాలి. ఇలా కుట్టు వేసాక ఒక సైడ్ అనేది మిగిలించుకొని అక్కడ నుండి మనం రివర్స్ అయితే ఓపెన్ చేసుకొని పెట్టుకోవాలి. ఓపెన్ చేశాక మిగిలిన సైడ్ కూడా మనము ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. వేసుకున్నాక ఇందాక చెప్పినలాగా సూదితో అయితే కుట్టుకోవాలి. సూదితో కాకుండా మిషన్ పైన కుడితే అంత నీట్గా కనిపించదు, సో సూదితో అయినా కుట్టుకోవాలి. కుట్టుకొని ఇలా చుట్టుకోవాలి దారంని. అలా చుట్టుకుంటే మనకి షేప్ అనేది బాగుంటుంది. సో వెనకాలకి ఇలా పెట్టి దీన్ని కూడా నాడని స్టిచ్ చేసుకోవాలి. అలాగే ముందుకు కూడా ఒక పాత డ్రెస్ది బటన్ తీసి క్లాత్తో చుట్టి సూదితో కుట్టుకోవాలి. తర్వాత బటన్ హోల్డర్ని కూడా కుట్టుకోవాలి. ఈ వీడియో మిస్ అయింది, బట్ అర్థమైంది అని అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వెళ్తూ మీ చేతులతో ఒక లైక్ అయితే కొట్టిపోండి ప్లీజ్.